వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. ఎట్టకేలకు ఈరోజు 2024 ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం 90 స్థానాలు, జనసేన 20 స్థానాలు, వైసీపీ 65 స్థానాలు చేజిక్కించుకున్నాయి. దీనితో తెలుగుదేశం సొంతంగానే అధికారంలోకి రాగలదని, జనసేనను విడిచిపెట్టేస్తుందని టీవీ విశ్లేషకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఇక చివరి నిమిషంలో జనసేన తెలుగుదేశాలతో పొత్తు బెడిసి కొట్టిన బీజేపీకి యథావిధిగా 2019లో లాగానే 0.00% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కి గతంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 1.5% ఓట్ల నుండి 0.5% ఓట్లు తగ్గి అది 1% ఓట్లకు దిగజారింది. ఇలా రెండు జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో 0 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఏ పొత్తుల్లోనూ లేని కమ్యూనిస్టులు మాత్రం అక్కడక్కడ తమకు 100లో వచ్చిన ఓట్లను ఒకటిగా కలుపుకుని వేలల్లోకి మార్చుకొని లెక్కించుకుంటున్నారు. ఏంటి స్వప్న, ఏంటి? అయితే ఇప్పుడే ఒక భయంకరమైన వార్త అందుతోంది. తెలుగుదేశానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే దీనికి గల కారణాలు తెలియడం లేదు. దీనితో వైసీపీ చేతిలో కూడా 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ఎప్పటికిప్పుడు అయ్యింది. ఒకవేళ జనసేన పార్టీ పేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే వైసీపీదే అధికారం. ఇది చూసి టీవీ విశ్లేషకులు అందరూ ఎక్కడి వారక్కడ కంగు తిన్నారు. అంతేకాదు, వీరంతా ఆంధ్ర రాజకీయాలు జగన్ వలన అట్టడుగుకి దిగజారిపోయాయని గగ్గోలు పెడుతూ లబోదిబో అంటున్నారు. అయితే వీరంతా తెలుగుదేశానికి చెందిన వారని తీవ్ర అనుమానాలున్నాయి. 10 మంది ఎమ్మెల్యేలు పారిపోవడం వలన ప్రస్తుతానికి తెలుగుదేశానికి 80 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టుగా ఎప్పటికిప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం అధికారానికి కావాల్సిన దానికన్నా 8 మంది ఎమ్మెల్యేలు తక్కువయ్యారు. జనసేన 20 చోట్ల గెలిచింది. కానీ తెలుగుదేశం చేసిన మోసం వలన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతి తక్కువ మెజారిటీతో గెలిచారు. దీనికి టీడీపీ చేసిన వెన్నుపోటు రాజకీయమే కారణమని, చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని జనసేన నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం చేసిన దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లు
పవన్కు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే గాని తన 20 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలుగుదేశానికి ఇచ్చేది లేదని చంద్రబాబుకి స్పష్టంగా చెప్పాలని కాపు సామాజిక వర్గ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దీనితో తెలుగుదేశం వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అప్పట్లో పవన్ అజ్ఞాతవాసి సినిమా చూసి తెలుగుదేశం వారు కూడా చాలా సంతోషించారు గాని ఇప్పుడు మాత్రం పవన్ అజ్ఞాతవాసం చూసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఇక మంగళగిరిలో మరోసారి ఓటమితో లోకేష్ బాబు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. కాకపోతే ఆయన తిరిగి వచ్చే అవకాశాలు లేవని టీవీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన చాణక్యుడు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి 4 ఏళ్లు తాను పాలించి ఆఖరి సంవత్సరంలో మాత్రం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని, ఈ లోపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 5 మంత్రి పదవులను కూడా జనసేనకు ఇచ్చేలా అంగీకరించారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ అజ్ఞాతం వీడకపోవడంతో తెలుగుదేశం దీనంగా చూస్తుంటే వైసీపీ మాత్రం ఆశగా చూస్తుంది. ఎందుకంటే వీరి మధ్య ఏదైనా బెడిసి కొట్టి తమకు అదృష్టం కలిసి వస్తాదేమోనని వైసీపీ తీవ్రమైన అంచనా వేసుకుంటుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే వైసీపీకి టచ్లో ఉన్న 10 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో జాడ ఇంకా తెలియడం లేదు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని రఘురామకృష్ణరాజు గారు డిమాండ్ చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగనే వారిని మాయం చేశాడని ఆయన గట్టిగా చెబుతున్నారు. కానీ వినేవారే లేరు. ఈ సరదా వార్తలు ఇంతటితో సమాప్తం. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.